గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సూర్యపర్వతం పైన ఇలాంటి రేఖ గనక ఉన్నట్లయితే ఇది చాలా మంచి సంకేతము. అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలనేవి చాలా బాగా ఉంటాయి. దీంతో పాటుగా ఇలాంటి ఇంకొక రేఖ ప్యారలల్‌గా వచ్చినట్లయితే సమాంతరంగా ఇది కూడా మంచి సంకేతము. చాలా మంచి సంఘంలో గౌరవ మర్యాదలనేవి ఉంటూ ఉంటాయి. ఇలా కాకుండా ఇలాంటి ఒక రేఖ నిలువుగా ఉండి దీంతో పాటుగానే కొద్ది దూరం ప్రయాణించి ఈ రకంగా మధ్యలో గ్యాప్‌తో వచ్చినటువంటి రేఖ కనుక మీ చేతిలో ఉంటే ఇది అంత మంచిది కాదు. ఎందుకనంటే సంఘంలో ఏదో రకమైనటువంటి మీ మీద అసత్యమైన ప్రచారాలు జరగడము, లేదా ఏదో రకమైన ఇబ్బందులు మీకు రావడము, పేరు ప్రతిష్టలకు భంగం కలగడము, అలాగే గవర్నమెంట్‌కి సంబంధించిన ఏవైనా వివాదాలు రావడము. అంటే కొంతమంది భూ వివాదాల్లో ఇరుక్కోవడము, అలాగే చేయని తప్పుకి వారిపైన కేసులు రావడము, కొంత కోర్టుల చుట్టూ తిరగడము, ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు చాలా మటుకి ఉంటాయి.